తిరుమల శ్రీవారి ఆలయంలో దొంగలు పడ్డారు. అది వైసీపీ హయాంలో జరిగింది. వాటాల కోసం గజ దొంగలు ప్లాన్ వేశారు. విచారణ జరపాల్సిందే, నిజాలు నిగ్గు తేల్చాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఇదే అంశంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల పరకామణిలో కోట్లు నొక్కేశారు. నొక్కేసిన నోట్లకు బదులు ఆస్తులు రాసిచ్చారంటున్నారు. తప్పు చేసి క్షమించండి అంటే సరిపోతుందా? సొత్తు కాజేసిన దొంగ దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేస్తే లెక్క సరైనట్లా? చట్ట ప్రకారం శిక్షించారా అంటూ ఏపీ డీజీపీని కలిశారు బీజేపీ నేతలు. నిజానిజాలను బయట పెట్టాలని, కుంభకోణంలో పాత్రదారులందరి పేర్లను బయట పెట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. గత ప్రభుత్వ హయాంలోనే పరకామణిలో చోరీ జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికారని, అతన్ని విజిలెన్స్ పట్టుకోవడం సంతోషకరమే అన్నారు. కానీ కొంతమంది బోర్డు మెంబర్స్ అతన్ని కాపాడారని ఆరోపించారు. వాటాల కోసం ఇంకొంతమంది గజదొంగలు ప్లాన్ వేశారని, త్వరలోనే వారి పేర్లు కూడా బయట పెడతామని హెచ్చరించారు. రవికుమార్ ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసిన సొమ్మును ఏ విధంగా పంచుకోవాలి. ఒక పక్క పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు ఈ ఇష్యూలో త్రిబులార్లు ఉన్నారు. ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. పరకామణిలో 100 కోట్లకు పైగా దోపిడీ జరిగిందంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. గత ప్రభుత్వం కేసును నీరుగార్చిందని ఆరోపించారు. ఈవో ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించారన్నారు ఆయన. స్వామివారి సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదన్నారు ఆయన. 100 కోట్ల దోపిడీ కాదు, పై చిలుకు ఆస్తులు రాయించుకున్నారు కోట్ల రూపాయలు. ఇది నేను భానుప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ కాదు, టీటీడీ అఫీషియల్ స్టేట్మెంట్. సెవరల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాజ్ గిఫ్టెడ్ అంట. ఉండిలో దొంగతనం చేసిన వాడి దగ్గర టీటీడీ ఎలా గిఫ్ట్ చేసుకుంటుంది? తమాషా చేస్తారనుకుంటున్నారా? ఎవరు అడగరనుకున్నారా? స్వామివారి ఖజానాని ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, అప్పుడున్నటువంటి అధికారులు కానీ, అప్పుడున్నటువంటి టీటీడీ కానీ ఆలోచించలేదు. మొత్తంగా పరకామణిలోనే కాదు, భక్తుల వసతి గదుల విషయంలోనూ గోల్మాల్ కథ నడిచిందని జనసేన నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇది కూడా 100 కోట్ల స్కామ్ అంటోంది జనసేన. ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందో తేల్చాలంటోంది. మరి చూడాలి, ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో, విచారణ ఎలా సాగుతుందో. అసలు వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏమేం జరిగింది, ఎంత గోల్మాల్ జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఎన్ని కోట్లు గల్లంతయ్యాయి, డీటెయిల్ గా మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అయితే ఖచ్చితంగా పరకామణిలో జరిగినటువంటి చోరీ కేసు వ్యవహారం మాత్రం ఇప్పుడు రాజకీయంగా కూడా వివాదాస్పదంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి హుండీ కానుకలను లెక్కించే పరకామణిలో 2023 ఏప్రిల్ 29న రవికుమార్ అనే ఉద్యోగి, ఇతను పెద్దజీఆర్ మఠంలో పనిచేస్తున్న ఉద్యోగి, పరకామణి లెక్కింపును పర్యవేక్షించే ఉద్యోగిగా పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఈయనకి ఎలాంటి చెక్కింగ్ లేకపోవడంతోనే గత కొన్నేళ్లుగా విదేశీ కరెన్సీని మాత్రమే కొట్టేస్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఏప్రిల్ 29, 2023లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాదాపుగా 72,000 రూపాయలు విలువ చేసే విదేశీ కరెన్సీలను తరలిస్తున్నటువంటి రవికుమార్పై కేసు కూడా నమోదు చేశారు. అయితే 5 నెలల్లోనే ఈ కేసును కొట్టివేయడానికి ప్రధాన కారణము ఒకటి ఎక్స్ట్రీమ్ ప్రెజర్ అని చెప్పేసి, అంటే పోలీసు నుంచి వచ్చినటువంటి విపరీతమైన ఒత్తిడి కారణంగానే ఈ కేసు రాజీ జరిగినట్టుగా ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఉంది. కాబట్టి ఈ విజిలెన్స్ నివేదికనే బయటపెట్టినటువంటి బీజేపీ అధికార ప్రతినిధి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అసలు ఎవరు ఒత్తిడి తీసుకొచ్చిన పోలీస్ అధికారి ఎవరు, టీటీడీలో ఉన్నతాధికారులు ఎవరి సలహా మేరకు విజిలెన్స్ అధికారులు ఈ కేసులో రాజకీయ ప్రయత్నం చేశారు. పూర్తి విషయాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరకామణిలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్, దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగానే ఈ స్కామ్ జరిగి ఉంటుందని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇది వివాదాస్పదంగా మారిపోయింది. అయితే రవికుమార్ మాత్రము తాను తప్పు చేసినట్టుగా అంగీకరిస్తూనే విదేశీ కరెన్సీని కొట్టివేసిన సొమ్ముతో సంపాదించినటువంటి ఆస్తుల్ని, దాదాపుగా 40 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని, తిరుపతితో పాటు చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులను టీటీడీకి బదలాయిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయితే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించిన నివేదికలో మాత్రం, అంటే ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాంభూపాల్ రెడ్డి కౌన్సిల్లో లేవనెత్తినటువంటి ఒక సమాధానానికి దేవాదాయ శాఖ మంత్రి కూడా రిప్లై చేశారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టుగా టీటీడీ ఈవో శ్యామలరావు కూడా స్పష్టం చేశారు. అయితే పూర్తిగా ఈ కేసు వ్యవహారము
ఇప్పుడు రాజకీయంగా కూడా సంచలనంగా మారిపోయిన నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే దోషులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రవికుమార్ను బయట పెట్టడమే కాదు, అతను ప్రాణహాని కూడా ఉంది కాబట్టి అతను రక్షణ కల్పిస్తూనే పూర్తి వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఒత్తిడి చేసిన అధికారులు ఎవరు, అప్పుడు టీటీడీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరు, ఈ కుంభకోణంలో ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అందరినీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీజేపీ నేత టీటీడీకి సంబంధించిన పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వ్యవహారం అయితే చర్చగా మారింది. రైట్ రాజు.